ట్రంప్ బెదిరింపులకు భారత్ భయపడటం లేదు. ఈ నేపథ్యంలో టారిఫ్ల పేరుతో కక్ష సాధిస్తున్నా బెదరడం లేదు. రివర్స్గా అమెరికాకి ఊహించని షాకులు ఇస్తూ ముందుకు వెళ్తోంది భారత్. రష్యాతో స్నేహబంధాన్ని ఇంకా కొనసాగిస్తోంది. భారత్ చర్యలకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆగస్టు 31 నుంచి 2 రోజుల పాటు ప్రధాని మోదీ చైనాలో పర్యటించబోతున్నారు. మరోవైపు ఇండియా పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ రాబోతున్నారు. ఈ అంశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారీగా సుంకాలు విధిస్తే భారత్ వెనక్కి తగ్గుతుందని అనుకున్నారేమో ట్రంప్. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందన్న నెపంతో 50% టారిఫ్లు విధించారు. ట్రంప్ ఏకపక్ష నిర్ణయంతో ఢిల్లీ, వాషింగ్టన్ల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ట్రంప్ నిర్ణయంపై భారత్ ఘాటుగా స్పందించింది. తమకు రైతుల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ వెల్లడించింది. अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं। मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है। 2022లో రష్యా ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైన తర్వాత ఇదే పుతిన్ తొలి భారత పర్యటన. ఓవైపు రష్యాతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ హెచ్చరిస్తూ ఉంటే, మరోవైపు పుతిన్ భారత్ పర్యటనకు రావడం హాట్ టాపిక్గా మారింది. పుతిన్ భారత పర్యటనపై అమెరికా ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.